ఈరోజు బీజే ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలని త్యాగరాయ గాన సభలో ఉన్నటువంటి మన ప్రోగ్రాం ఏ విధంగా ఉంది. ఇక్కడ మన జనగాం జిల్లాలోని వరపర్తి కళాభారతి వారు సమర్పించేటువంటి పద్య నాటకాల కోసం వీళ్ళు ఇక్కడ మన త్యాగరాయ గాన సభకు వచ్చారు. ఇక్కడ వారు అక్కడ నుండి ఒక మారుమూల ప్రాంతం నుంచి వెళ్ళి ఒక జిల్లాకు వచ్చి వీళ్ళు తొలి ప్రదర్శన జరుపుతున్నారు. కాబట్టి ఈ ప్రదర్శనలో భాగంగా వీరు కృష్ణపాత్ర దాని తర్వాత అంతా జన్మ భాష కావడం మనకు చాలా గర్వకారణం. ఇక్కడ వీరు ప్రధానంగా వేస్తున్నటువంటి నాటకానికి అనేక స్పందన రావాలని మనందరం కోరుకుంటున్నాం. ఇక్కడ అనేక వారు మన లలిత ఫౌండేషన్ రవీంద్ర గారు, తర్వాత సురేందర్ సార్, మరి వీళ్ళందరూ కూడా అప్పుల్ శాస్త్రి గారు, వీళ్ళంతా వీళ్ళంతా మనకు కళా పోషకులు. ఈ కళాకారులకు పోషించేవారు కాబట్టి వీరి వల్లనే వీళ్ళు ఇంత దూరం రావడం జరిగింది. మరి వారి మాటల్లో ఒక్కొక్కరి మాటల్లో ఏముంది అనేది అంతరించిపోతున్న కళల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. ఇప్పుడు ప్రథమంగా నెల్లూరు టాప్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి రవీంద్ర గారికి ఈ కళల గురించి అతనికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అతని సంస్థలు చేపడుతున్నటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా ఇక్కడ వారు ఏ విధంగా అనేది కళాకారులను పోషణ చేస్తున్నారనే విషయం పైన మనము రవీంద్ర గారి దగ్గరికి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. సార్, ఈ కళాకారులకు పోషణ జనగాంలో అంతరించిపోయినటువంటి కళా సంపదను, కళా సంస్కృతిని తిరిగి పునరుజ్జీవింపజేయాలనేటువంటి సదుద్దేశంతో గత సంవత్సర కాలంగా మరి అనేక ప్రక్రియలు ఈ సాంస్కృతిక పరంగా చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ కళాపీఠాన్ని మేము ఎప్పుడైతే ఏర్పరిచామో, మా అమ్మ నాన్న పేరు మీద లక్ష్మారావు అనసూయమ్మల కళాపీఠం ఏర్పరిచామో, ఆనాటి నుంచి మరి ఈనాటి వరకు అదొక ఇండస్ట్రీగా, ప్రత్యేకమైన ఒక పరిశ్రమగా, నిజంగా నేను ఉద్యోగం చేసేనాడు ఎట్లయితే నేను నా ఉద్యోగ జీవితాన్ని గడిపినో, మరి ఈ సంవత్సర కాలంగా నేను 16 నాటకాలు వేయడానికి కానీ, అనేక వార్షికోత్సవాలు చేయడానికి కానీ, మరి సివిల్స్లో మరి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి మా ప్రాంత బిడ్డలను గౌరవించుకునేటువంటి కార్యక్రమాలు కానీ, అనేకమైనటువంటి కార్యక్రమాలకు ఇదొక నాంది ప్రస్తావనగా, ఇదొక మంచి మరి ఒక సాంప్రదాయంగా నేను దీన్ని చేయడంలో భాగంగా మరి 16 నాటకాలను వేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా మరి ఈనాడు ఇదే త్యాగరాయ గాన సభలో గత 4 నెలల నుంచి 4 సార్లు, ఇది 5వ సారి, ఈ 5 సార్లు ఇక్కడ నేను మన నెల్లూట్ల ఫౌండేషన్ ద్వారా మరి ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక మరి నాటకోత్సవంలో భాగంగా మరి రాయబారం, కృష్ణ రాయబారాన్ని మరి ఇక్కడే ప్రదర్శించాం. మా జనగామ కళాకారులతోటి మనమే శిక్షణ ఇచ్చి వారితో ఇక్కడ వేయించడం అనేటువంటిది మొట్టమొదటిది డిసెంబర్ 8వ తారీఖు అయితే, జనవరి 12 పెద్దలు సురేందర్ రెడ్డి గారి సహకారంతో మరి వారి పాఠశాల మరి గౌతమి మోడల్ స్కూల్ విద్యార్థులతోటి మరి బాలభారతాన్ని ఇదే వేదిక మీద 300 మందితోటి ఈ వేదిక బ్రహ్మాండమైనటువంటి వేదిక బద్దలయ్యే రీతిలో మరి ఆనాడు మొత్తం 3 బస్సులు కాకాఫ్ది చిక్కడపల్లి చేసినటువంటి సందర్భం నెల్లూరు ఫౌండేషన్ది. మరి అదే కాకుండా మరి ఈనాడు చూసినట్టయితే మరి మనం ఈరోజు మనం వనపర్తి వాళ్ళని మరి ఇందులో ప్రోత్సహించాం. వనపర్తి వాళ్ళు చాలా మంచి కళా సంపద ఉన్నవాళ్ళు, ఏనాడో వాళ్ళు వాళ్ళ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించి ఉన్నారు. కానీ ఈ మధ్యలో నిద్రాణంగా ఉండి గత 2-3 కనీసం ఒక 10 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని ఉన్నారు. అటువంటి సందర్భంలో మరి ఈ సంస్థ యొక్క వనపర్తి కళా భారతి సంస్థ యొక్క అధ్యక్షులు మరి వెంకటేశ్వర్లు గారిని నేను ఒక సందర్భంలో పిలిచి మాట్లాడి
కళాకారుడు నిద్రాణ వ్యవస్థ ఉండొద్దు, చైతన్యంగా ఉండాలి, చైతన్యంగా ఉండాలి. మనకు కావాల్సింది ఒక ఆర్థికమైనటువంటి అంశమే కదా, అదంతా నేనే భరిస్తా, మిమ్మల్ని త్యాగరాయ గాన సభలో కానీ రవీంద్ర భారతిలో కానీ మిమ్మల్ని వేయిస్తా అని చెప్పి నేను వాళ్ళని ప్రోత్సహించి ఒక నెల రోజులుగా వారిని మరి ఈనాడు ఈ స్థితికి తీసుకొచ్చినాం. ఈనాడు మళ్ళా వాళ్ళతోటి మరి వాళ్ళు కోరుకున్నటువంటి వేషాలు వేయించి గణపతి వైభవాన్ని మరి అద్భుతమైనటువంటి రీతిలో పెద్దలు అప్పయ్య శాస్త్రి గారు 50 ఏళ్ల కిందనే వారు పెద్ద నటులు. మరి ఈనాడు అంతరించిపోయినటువంటి ఈ కళా సంపద మరి మనం ఉన్నట్టు సందర్భంలో నటులు కూడా వాళ్ళ వైభవాలను కోల్పోయిన సందర్భంలో నేను గత సంవత్సరం ప్రారంభించినటువంటి దాంట్లో ఈ అప్పయ్య శాస్త్రి గారి ద్వారా కూడా నేను ఒక 4 నాటకాలు వేయించడం, మళ్ళీ వారికి పునరుజ్జీవనంలో జరిగినటువంటి దాంట్లో వారికి నూతన ఉత్తేజం తెప్పించి మరి ఈనాడు వారు కూడా ఒక 2-3 నాటకాలను ప్రదర్శించడం జరిగింది. ఈ విధంగా కళాకారుల్లో మంచి ఉత్సాహాన్ని మళ్ళీ తిరిగి ఆ సంస్కృతిని ప్రవేశపెట్టడంలో నాకు అందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ఇన్ని రకాలుగా చేసేటువంటి దానికి ఆర్థిక పరంగా మాత్రం ఎవరిని కూడా నేను ఇంతవరకు భాగస్వామ్యం చేయలేదు. మరి ఇది ఒక్కొక్క పెద్ద ఖర్చు చెప్తే ఎవరియరు, ఆసక్తి ఉండి పెట్టుకుంటేనే తప్ప మనం ఇంత మార్పు, ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక సంస్కరణ, ఒక మార్పు ఇది. మరి ఇది ప్రభుత్వం ద్వారా గానో ప్రజల నుంచో సంస్థల నుంచో దాతల నుంచో మనం తెచ్చుకున్నటువంటి డబ్బులు కాదు. కళాకారులు ఇవ్వలేదు, వ్యాపారులు ఇవ్వలేదు, మరి ఏ రకమైనటువంటి రూపాయి వసూలు చేయకుండా కేవలం మా అమ్మా నాన్న నాకు సంపాదించినటువంటి మరి నాకున్న సంపదలో నేను ఒక 10 లక్షలు కళా సంపదకు పెట్టిన. మరి ఇది ఎవరికో చెప్తే ఏదో చేస్తారని కాదు. సభ్యులు మా సంగీత మాస్టర్ గారు భైరవపాటి రామారావు గారు, పబ్లిస్ట్ గారు, మరి ఇతర కళాకారులు కూడా ఇంతకుముందే నేను ఒక ఛానల్ వాళ్ళకు చెప్పడం జరిగింది, బహుశా మీరు రికార్డు చేసుకుంటున్నారు. ప్రతిసారి అదే చెప్పడం బాగుండదు. ఏది ఏమైనా వెనకబడ్డ కళలను ముందు పడేసి చేశాను. ఇంకో పాత్రమైనటువంటి విశ్వనాథుడు అనే క్యారెక్టర్లు కూడా ఇక్కడ వనపర్తి గ్రామం జరుగుతుంది. ఇక్కడ ప్రదర్శించడం త్యాగరాయ గాన సభతో వేయడం అనేది ముందుగా ఉంది. వారి ఉత్సాహం ఏ విధంగా ఉంది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏమంటే ఎక్కడ ఉంది? వనపర్తి గ్రామం కళాభారత రవీంద్రరావు గారు నా గురువారైనటువంటి రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో నిరుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నా గురువారు నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా ఈ అవకాశం ఇచ్చిన కళాభారత అధ్యక్షుల వారికి, నా గురువైన రవీంద్రరావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు ఒక ఊరి నుంచి ఒక హైదరాబాద్ దాకా స్టేట్ దాకా ఎదిగింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది సార్, చాలా గౌరవంగా ఉంది. ఇప్పుడు మీకు ఇంత దూరం తీసుకురావడానికి కాదు, మా ఇంత దూరం తీసుకురావడానికి నిరుత ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా గురువు గారు నిరుత రవీంద్రరావు గారు మమ్మల్ని ఇంత ప్రోత్సహించి వెనుకబడ్డ కళలను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో మమ్మల్ని గుర్తించి మాకు అవకాశం కల్పించిన మా గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మన కళాభారతి సంస్థ వారి అధినేత అయినటువంటి చైర్మన్ అయినటువంటి వంగ వెంకటేశ్వర గారు మన అర్జున్ పాత్రలో మనకు కనిపిస్తున్నారు. మరి ఎంత తీసుకురావడానికి ఆయన గ్రూప్ మెయింటైన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశారు, ఎవరిని మోటివేట్ చేశారు, ఎవరు సందర్శించాలని ఉద్దేశం ఆయనతో ఒక 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు. నమస్తే అండి. నమస్కారం అండి. పెద్దలకు అందరికీ ప్రణామం. అంటే ముఖ్యంగా ఈ నిరుత ఫౌండేషన్ రవీంద్రరావు గారు వారి యొక్క ప్రోత్సాహంతో మమ్మల్ని అడిగినందుకు మేము చాలా సంతోషించి, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఇటువంటి పౌరాణిక నాటకాలు దాదాపు ఒక 4-5 సంవత్సరాలు మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది అని సంతోషించి మా కళాభారతి తెలుసుకొని కొంచెం టచ్లో ఉన్నటువంటి నాటకం, కొత్త రకంగా ఉండేటువంటి షార్ట్ కట్గా ఉండేటువంటి నాటకాన్ని, ఇప్పటి వాళ్ళు చూసేటువంటి విధంగా ఉండేటువంటి నాటకాన్ని ఎన్నుకొని గణపతి మహత్యం అనేటువంటి నాటకాన్ని వేస్తున్నారు. ఇందులో మంచి అవకాశం రవీంద్రరావు గారు వారి
వారే అంగీకరించి మాకు ఆర్థికంగా అన్ని రకాలుగా మాకు సహకరించి వారు చేస్తున్న వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండి. సార్ రైతులకి బీబీ ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలని ఉద్దేశంతో కళాకారులతో పరిచయ కార్యక్రమం పెట్టాం కదా. మరి మన కళాకారులు ఏ విధంగా వారు చేశారు, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అనేది అంశం ప్రతి వార్తలు మనం తెలుసుకోవడం జరిగింది. మరి నమస్తే అండి. గణపతి వైభవం అనేటువంటి పౌరాణిక పద్య నాటకాన్ని వారు కన్ఫ్యూజ్ అయ్యి ఈ నాటకడికి హైదరాబాద్ త్యాగరాయ అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఇందులో పాటలు, నృత్యాలు, డైలాగులు, పద్యాలు మరి ఎంతో వినసొంపుగా ఉండేటువంటి వాటిని మరి మనం ఎంచుకొని ఈనాడు ఈ కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని సాహసోపేతంగా ₹1,00,000 ఖర్చు అయినా కూడా వెనకంజ వేయకుండా మరి ఈనాడు గ్రామీణ ప్రాంత కళాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి కళాభిమానులు, కళా ఉదయులు ఈ కార్యక్రమాన్ని వాసవంతం వీక్షించి మన కళాకారులను ప్రోత్సహించాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా నెల్లూరు ఫౌండేషన్ పక్షాన కోరుతూ నాటకాన్ని ప్రారంభం చేసేందుకు పెద్దలు సురేందర్ రెడ్డి గారిని ఒక కళాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగ భాషలు ఆశీర్వదించాల్సింది కావాలి. ఈరోజు ఫౌండేషన్ కళాభారతి గణపతి గ్రామ గణపతి విమర్శన అనే నాటకాన్ని జనంలో అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాటకం పూర్తయ్యే వరకు కూడా వీక్షించి ఈ గ్రామీణ కళాకారులని అభివృద్ధిగా కూడా అంశాలు కళాభారతి కల్చరల్ అసోసియేషన్ కి సార్ ఇప్పుడు అట్లాగే కేవలం ఈ కళాకారులనే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఏ క్రీడల్లో కానీ తర్వాత గేమ్స్ కానీ చాలా ఉంది కదా. ఈ కేవలం పరుగులు పడే కళను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. అంతరించిపోయినటువంటి నాటకం అనేది మన సంపద. భారతీయ సంస్కృతికి, ఈ సాంప్రదాయానికి ఈ నాటకం లేకపోతే మన జీవనం భవిష్యత్తులో మన తరాలు మరి అంతరించిపోయేటువంటి ప్రమాదం. తరతరాల సంస్కృతి మనం చూడలేమిగా. రేపు పొద్దున ఈ నాటకమే మనకు తెలుపుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఎట్లా ఉన్నాడు అంటే, మనం ఒక కృష్ణాష్టమి నాడు కృష్ణవేషం వేసి మన పిల్లలను చూసి సంతోషపడుతున్నాం. శ్రీరామనవమి నాడు ఒక పండుగ చేసి మాత్రమే సంతోషపడుతున్నాం.
మరి మిగిలిన రోజుల లోపల వాళ్ళ కథలు గాథలు మరి వాళ్ళ యొక్క వీరోచితమైనటువంటి విషయాలైతే మనం ఎన్నడూ మనం వాటి గురించి తెలుసుకోవడం లేదు. ఇంటింటికో కృష్ణుడు తయారు చేయాలి, ఇంటింటికో రాముడు తయారు చేయాలి, మంచి సాంప్రదాయాన్ని రామాయణ భారత భాగవతాది వాటిని ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ఉన్నటువంటి పబ్బులు క్లబ్బుల సంస్కృతిని ఇచ్చి యువతను సరి అయినటువంటి దారిలో నడపాలనేటువంటి ఉద్దేశంలో ఈనాడు నెల్లూరు ఫౌండేషన్ ఈ రకమైనటువంటి సార్ ఇప్పుడు అలాగే టి శాస్త్రి గారు అనే జనగామ దాదాపు 9 సంవత్సరాల నుంచి అతను ఇదే వృత్తిని ఎంచుకొని ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. మరి ఇతను కూడా ఒక మంచి కళాకారుడు అయినప్పటికీ అతను ఎంతో మందికి ప్రోత్సహిస్తున్నారు. మరి వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నమస్తే సార్. ఇక్కడ ఈ కళాకారులు ప్రోత్సహించాలని ఉద్దేశం మన సంస్కృతి చెప్పాలంటే ఏ యొక్క ప్రక్రియలో కూడా ఈ యొక్క పద్యనాటకం యొక్క ప్రక్రియ లేదు. భారత భాగవత రామాయణాలు నాటకాలు తెలుగు పద్యంలోనే ఉన్నాయి. తెలుగులోనే పద్యం ఉంది కాబట్టి ఆ తెలుగు పద్యంలో ఉన్నటువంటి రామాయణ గాథలు కానీ భారత భాగవతం గాథలు కానీ మన పిల్లలు పొద్దు కూడా ఇదో ఇలా ఉంటుంది నాటకం అంటే అని చెప్పి వాళ్ళందరూ ఉత్తేజపరచాలని. అదే మా రవిరావు గారిని కూడా ఫస్ట్ అసలు నేను నాటకం రంగు ముయ్యనన్నారు. అలాంటి వారు నేను ఉత్తేజపరచాలని శ్రీకృష్ణదేవరాయలు వారికి అర్థం వహించాను. వాళ్ళని ఉత్తేజపరచా. ఆ రోజు వాళ్ళకి ఇక్కడ నాటకం బ్రహ్మాండంగా జరిగింది. విజయ నాటకం మరి మరుగున పడిపోతున్న మరుగుని వెలుగు తీసుకురావాల్సిన మనం భారతీయులం. మనం ఈ విధంగా మనం మెరుగైన యొక్క సాంప్రదాయాన్ని తీసుకురాకపోతే ముందు ఈ యొక్క నాటకాలు కూడా అంతరించిపోతాయి. మన యొక్క సంస్కృతి అంతా అంతరించిపోతుంది. మన పిల్లలకు కూడా అర్థం రాముడు అంటే ఎవరో కృష్ణుడు అంటే ఎవరో ఉంటారు. కృష్ణుడు మాకే తెలుసండి కృష్ణుడు మాకే తెలుసండి రాముడు అంటారు. ఆ భావన రాకుండా ఉండాలి అని చెప్పి నేను కూడా మా యొక్క సంగమణి పేర సర్వశ్రీ కళాపేట జంగంలో స్థాపించుకొని దానికి అధ్యక్షుడిగా నేను జైతి హనుమాన్ నాట్యమని పెట్టి మా దాంతో కూడా వారి సౌజన్యంతో నెల్లూరు ఫౌండేషన్ వారి సౌజన్యంతో మా యొక్క ఉత్తేజపరిచి మా రాజు గారు మరి ఆంజనేయ శర్మ వాళ్ళందరూ కూడా ఉత్తేజపరిచి వాటిలో రాజభారం పడకసీలు మరి పాండవుల సీలు రాజభారం కన్నడగా కూడా నాటకాన్ని మేము తయారు చేసి మా రమణ గారు ఇక్కడ ద్వారకాశ్రమం దగ్గర ఉంటాడు. ఆయన చూసుకొని 15 ఆయన పోషించుకుంటూ మా యొక్క నాటకం అందరికీ కూడా వాళ్ళ సహకారంతో చేయించాము. అలాగే ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చినటువంటి మంచి కళాకారులు ఇక్కడ మన వాళ్ళు పిలవగానే రావడం జరిగింది. అమ్మాయి పేరు నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు మీకు రావడానికి పెద్దలు పిలిచారండి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, నాకు పిలిచారు, వచ్చాను. నేను ఇక్కడ నాకు అందరూ నచ్చారు. మా లాంటి వాళ్ళని పోషించడానికి ఇలాంటి పెద్దవాళ్ళు ఉండబట్టి మేము ఇంకా కళారంగంలో ఉన్నామండి. మీ అన్ని నాటకాలు చేశారు? నేను 40 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. 40 సంవత్సరాలు కూడా ఆడుతున్నారు. అంటే ఏం క్యారెక్టర్? నేను చింతామణి, చంద్రమతి, సంతులు అన్నీ వేస్తాను. గణపతి మహోత్సవంలోనే మూవీ చేస్తాను. మీరు ఒక గ్రూప్ ఉందా? మీరు గ్రూప్ కాదు సార్, నన్ను ఎవరు పిలుస్తారు కదా. అలాగే ఇప్పుడు కృష్ణ పాత్ర గారు శ్రీనివాస్ గారికి అడిగి తెలుసుకుని ప్రయత్నం సార్. చెప్పండి. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ. ఇక్కడ ఈ కార్యక్రమంలో అవకాశం ఇచ్చినటువంటి నెల్లూరు ఫౌండేషన్ మన పెద్దలందరూ కూడా మా కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వనపర్తి వారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంటే గతంలో మేము చాలా నాటకాలు సత్యహరిచంద్ర, శ్రీకృష్ణ రాయబారం, వీరబ్రహ్మం గారి చరిత్ర చాలా పద్య నాటకాలను నటించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక 7-8 సంవత్సరాల నుంచి కొన్ని ఎవరి పాత్రదారులు ఎవరి పనుల పట్ల వాళ్ళు కొంచెం బిజీ అయిపోయి ఈ మధ్యలో కొంచెం ఇప్పుడు మీరు గతంలో చిన్న డ్రామాలు వేసుకుంటూ గ్రామాల్లో ఉన్నారు కదా, ఇక్కడ రాష్ట్రానికి రావడం వల్ల మీకు ఎట్లాంటి ఆనందం? ఇది చాలా ఆనందమైనటువంటి విషయం మాకు, మా కళాకారులందరికీ కూడా. ఎందుకంటే మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మేము ఇక్కడ రాష్ట్ర స్థాయిలో త్యాగరాయ గాన సభలో వేయడం అనేది చాలా అదృష్టమైనటువంటి విషయం. ఇది మన నెల్లూరు ఫౌండేషన్ వారికి, వారి పెద్దలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి అవకాశాలు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మరుగునమైనటువంటి ఈ పద్య నాటకాలను బయటికి తీసుకున్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు అలాగే మనకి సారు గౌతమి స్కూల్లో ప్రిన్సిపల్ అయినటువంటి
సురేందర్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఈ కళాకారుల కోసం మంచి అనేక విధాలుగా తన వంతు సాయం చేస్తూ ఉంటాడు. మరి అతని మాటల్లో కూడా ఈ కళాకారుల గురించి అడిగి తెలుసుకుంటారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మేము పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దేశమంతా కూడా కళ్ళని నశించుతున్న పరిస్థితుల్లో మా జనగామ ప్రాంతంలో వెంకట రవీంద్ర గారు వారి తల్లిగారి నాన్నగారి పేరు చేసిన ప్రతిభ సేవా సత్సవాలు కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా అభినందనీయం. దాంట్లో భాగంగా వనపర్తి గ్రామంలో కూడా కళాభారతి వారు గత 30 సంవత్సరాలు వాళ్ళ కళారంగంలో సేవ చేస్తుంది. అయినప్పటికీ వారు చెప్తున్న మాటల ప్రకారం కొంచెం వెంటబడి ఉంది. ఈ కార్యక్రమంతో వాళ్ళలో కూడా చాలా ఉత్సాహం ముందుపోయే అవకాశం ఉంది. ఇది మిగిలిన మండలంలోని లింగాలగంప మండలంలో దీని ఎఫెక్ట్ కూడా ఉండి చాలా ప్రేరణగా మిగిలిన గ్రామంలో ఉన్న వెంటబడిన కళాకారులు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇది వీళ్ళతో పాటు ఆ మండలం కానీ జిల్లా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో మా పాఠశాల విద్యార్థుల ద్వారా ఇక్కడ జనవరి 12వ నిర్వహించిన కార్యక్రమం ఏదైతే ఉందో పాఠశాల మొత్తానికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. తర్వాత సెలవుల్లో మే సెలవుల్లో మేము మరొక కార్యక్రమం కూడా చేయడానికి నేను అడిగాను. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి మంచి సింగర్ అయినటువంటి పన్నీర్ రాజు గారు అనేక కార్యక్రమాల్లో అనేక ప్రోగ్రాం చేసి పద్య నాటకాల్లో వేట అనిపించుకున్నటువంటి రాజుగారితో 2 మాటలు మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. సభా సరస్వతికి నమస్కారాలు. పద్యనాటకం, పద్యం అంటేనే తెలుగువారి యొక్క సంపద. భావగర్భితమైంది పద్యం. భావాన్ని ఒక అణుబాంబు లెక్క విస్ఫోటనం చేయగలదు, సమాజాన్ని ప్రక్షాళనం చేయగలదు, సమాజంలో ఒక వినూత్నమైన మార్పుల వైపు పద్యం శ్రీకారం చుట్టగలదు. దేశ స్వాతంత్రోద్యమంలో కావచ్చు, తెలంగాణ సాయుధ పోరాటంలో కావచ్చు, ప్రతి రంగంలో కూడా పద్యం అనేది ఒక ఉన్నత స్థానంలో ఉండి సమాజం గతి దశను మొత్తం మార్చిన ప్రక్రియ పద్యం. అలాంటి పద్యాన్ని భుజస్కంధాలపై వేసుకొని పద్య కవిత్వాన్ని కాకుండా పద్య నాటక ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్న మా గౌరవనీయులు, మా అందరి స్ఫూర్తిదాత శ్రీ నెల్లూట ఫౌండేషన్ అధినేత గారికి, అదేవిధంగా శ్రీ సురేందర్ సార్ గారికి, మాకు ఎన్నో పాటలు మాకు శ్రీకృష్ణరాయ భర నాటకంలో అర్జున పాత్రధారిగా నాకు పద్యాల మెలకువలు చెప్పిన మా గురుగారు కొండలరావు గారు, నా ఎదురుగా ఉన్న మా గురుగారికి కూడా అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శివానాట్టు వాళ్ళు కూడా నన్ను అక్కడే చేర్చుకొని మా రవీంద్రరావు గారి కృషి వాళ్ళని వరంగల్ ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళ సంఘంలో కూడా నాకు మంచి మంచి పాత్రలు ఇవ్వడానికి హితోధికంగా సాయం చేసిన నెల్లూట ఫౌండేషన్ వారికి నన్ను పద్యరంగంలోకి తీసుకువచ్చింది వారే. ఈరోజు ఈ వృద్ధికి కూడా తీసుకొచ్చింది కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాది కూడా ఈరోజు శయనఘట్టం పద్యనాటకం ఉంది. తదనంతరం ఈరోజు వచ్చిన వంగ వెంకటేశ్వరరావు టీం అందరికీ కూడా శుభాకాంక్షలు, మా గురువుగారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా ఇంత మంచి వేదికలో ఏర్పడిన గర్వకారణం. ఈ 5వ నాటకం నాది కూడా శివనాట వాళ్ళ ద్వారా కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు కళాకారులకు మంచి గుండెకాయ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి రమణారావు గారు ఆయన మాటల్లో ఏమాడో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కళాకారులకి తర్వాత సింగర్స్కి అనేక రకాలుగా మ్యూజిక్ అందిస్తూ వారికి ఎంతో సహాయంగా చేసేటువంటి కీబోర్డ్ అతన్ని మెయిన్ హార్మోనియం అంటారు దాన్ని. అందులోనే మన గురుగారు అయినటువంటి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి తెనాలే అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి మన తెలుగు వాళ్ళకు నేర్పుతూ అతని విద్యని చాలామంది నేర్పుతూ ఇక్కడ మన త్యాగరాయ గాన సభలో వీళ్ళతోటి ప్రదర్శన చేయించున్నారు. మరి వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర కామవరపుకోట ద్వారకా దగ్గర. అలాగే నా పేరు భైరవపట్నం హార్మోనిస్ట్. నాకు 15 సంవత్సరాల మట్టి కూడా ఈ నాటకరంగంలో నమ్ముకొని ఈ నాటకరంగంలో ఎంతోమంది శిష్యుల్ని మా ఏరియా అంటే శ్రీకాకుళం కానీ ఇటు రాయలసీమ, ఇటు తెలంగాణ, ఖమ్మం, కోదాడ మొత్తం ఎంతోమంది శిష్యుల్ని తయారు చేసి ఎన్నో నాటకాలు అక్రూపులు హరిశ్చంద్ర, రామాయణం, చింతామణి ఎన్నో నాటకాలు పూర్తి చేసి కూడా తీర్మానం చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ రావడం కారణం ముఖ్యంగా మా బాబాయ్ అయినటువంటి మేళచేరు అప్పయ్య శాస్త్రి గారు గతంలో ఒక సంవత్సరం నుంచి కూడా నువ్వు రావాలి నన్ను ఎంతో విధానంగా కోదాడలో రిహార్సల్ చేస్తుండగా నాకు ఫోన్ చేసి పిలవడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చాక మరి గురు సమానులు అయినటువంటి నెల్లూట రవీంద్ర గారు మరి ఎంతోమంది కళాకారులు ఎంతోమంది తీసుకొచ్చి ప్రోత్సాహంగా ముందుకు తీసుకొచ్చి ప్రతి నాటకం ఆడించడం అంటే ఆషామాషి విషయం కాదండి.
ఒక నాటకానికి అయ్యే ఖర్చు మినిమం ఎలా చూసుకున్నా 40-50 దాకా అవుతుంది. అయినా సరే వారి ఎవరి దగ్గర కూడా రూపాయి ఆశించకుండా ఎంతో కష్టపడి కళాకారులందరూ ముందు తీసుకొచ్చి ఒక పద్య నాటకాన్ని, ఒక పౌరాణిక పద్య నాటకాన్ని ముందు తీసుకొచ్చి ఎంతో రకంగా ఇక్కడ కళాకారులందరూ కూడా ఎంతో ప్రోత్సాహాలు చేస్తున్నారు. వారి అమ్మా నాన్న గారి పేరు మీద, నెల్లూరు రవీంద్ర గారి అమ్మా నాన్న పేరు మీద, పితృదేవతలైన వారి పేరు మీద ఎంతో చేస్తున్నారు. కాబట్టి వారికి ముందు ధన్యవాదాలు సార్. నా పేరు బైరవపాటి రమణ, హార్మోనిస్టు. అలాగే మా బావగారు ద్వాలకృష్ణ గారు, మీ అందరూ వచ్చాం సార్ ఈ ప్రోగ్రామ్కి. వనపర్తి గ్రామానికి చెందినటువంటి కళాకారుడు అయినటువంటి భీమగారి చంద్రయ్య గారు కూడా నారాయణ పాత్రలో ఉన్నారు మన దగ్గర. ఒక పల్లె నుంచి వెళ్ళి హైదరాబాద్ దాకా ఎదిగినటువంటి కళని ఏ విధంగా చేస్తారనే ఉద్దేశంతో వారు ఇక్కడ ప్రదర్శనకు వచ్చారు. మరి ఈ ప్రదర్శనలో భాగంగా వారు ఏం చేస్తారు, వాళ్ళకి ఎవరు ప్రోత్సహించారు, మరి కనుమరుగైతున్నటువంటి కళను ప్రోత్సహించే వారు ఎవరు అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే. శ్రీకృష్ణ భగవానుడు కొన్ని శ్లోకాలలో కళలేని మానవుడు బండరాయితో సమానమని కొన్ని శ్లోకాలు రాశాడు. ఆ కళను బయటికి తెచ్చే మహానుభావులు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఆ రవీంద్ర సార్ లెక్క 100 మంది 1000 మంది పుట్టి ఈ కళను ప్రపంచంలో పంచగలరని మనవి చేసుకుంటున్నాం.